టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎక్కువ కాలం నిలవదన్నారు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ప్రజల్లో కూటమి అబాసుపాలు అవుతుందని విమర్శించారు. పొత్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బలహీనతను తెలియజేస్తున్నాయన్నారు ఆయన. 1-2 సీట్లు ఇస్తే చాలు అనే రీతిలో పవన్ ఉన్నారని తెలిపారు. గుంటూరు ఎంపీ సీటు తామే కైవసం చేసుకుంటామని భావిస్తున్న ఉమ్మారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక అవగాహనకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 3 పార్టీలను ఎదుర్కోబోతుందనే అంశాలు మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా రాబోతూ ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కూడా ఇదే కూటమి వచ్చింది. ఇప్పుడు ఈ కూటమి వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఈ కూటమిని ఎలా ఎదుర్కోబోతుంది? కూటమి కోసం వెంపర్లాడటమే వాళ్ళ బలహీనతను తెలియజేస్తా ఉంది. కూటమి లేకపోతే మరొకరు అండ లేకపోతే ఎన్నికల్లో మనం గెలవలేము, బయటపడలేము అనేటువంటి స్పష్టంగా ప్రజలకి మెసేజ్ ఇస్తా ఉన్నారు. దాని ద్వారా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో 24 ఎమ్మెల్యే సీట్లకి 3 ఎంపీ సీట్లకి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. కానీ నిన్న మళ్ళీ 21 ఎమ్మెల్యే సీట్లకి 2 ఎంపీ సీట్లకి మాత్రమే పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ సీట్లు తీసుకోవడాన్ని ఎలా చూస్తుంది వైసీపీ? తక్కువ సీట్లు కాదు, అదొకటి ఇదొకటి ఇస్తామన్నా కూడా మహాభాగ్యం అని చెప్పి తీసుకుని ఉండేవాళ్ళు. అది 2 ఒకటి కాదు. అంత దుస్థితిలో పార్టీ ఉన్నది అని వీళ్ళు ప్రజలకు చెప్పుకోవటమే. మన పార్టీ బలంగా లేదు, పార్టీ గట్టిగా గెలిచేటువంటి అవకాశాలు లేవు. అందుకని వాళ్ళు ఏదన్నా భిక్షలాగా కాస్త కోస్త పెడితే దాన్ని ఆధారం చేసుకుని మనం ఏమన్నా ముందుకు పోతామేమో అనే ఒక క్లియర్ మెసేజ్ వీళ్ళ వ్యవహారంతో ఇచ్చారు. బీజేపీతో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా బలహీన పట్టడానికి ఉపయోగపడింది తప్ప పార్టీ బలోపేతం కావడానికి, ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ సీట్లు తీసుకోవడం పైన ప్రముఖంగా కాపు సామాజికంలో కొంత అసంతృప్తి ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇది ప్రజల్లోకి వెళ్తే జనసేన ఓటు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే జనసేన ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది? బలహీన పడితే అనేటటువంటిది ఆయనకి ఈ రోజు వచ్చినటువంటి అపనమ్మకం కాదండి. పార్టీ అంటూ పెట్టాను, ఆయనతో నేను కలిశాను అన్న రోజు నుంచే మనం అసలు ఎక్కడ స్టాండ్ అవుతాము, కనీసం ఎన్ని సీట్లు అని అడిగేటువంటి, నాకు ఇన్ని సీట్లు కావాలని అడిగేటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఆయన ముందు నిలబడ్డాడు. ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అవే పెద్ద మహాభిక్షం అన్నట్టు ఆయన ప్రవర్తించాడు. నీ పార్టీ కార్యకర్తలు అందరికేంటి, నువ్వు 2 అడుగుతావా, 3 అడుగుతావా, 5 అడుగుతావా, ఏం అసలు అడగను కూడా అడగలా. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావనే దానికి క్లారిటీ లేదు. ఆ విధంగా మొదటి నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలకి అది పిరిగి మందు నూరు పోసాడే తప్ప ఎక్కడ కూడా భరోసా మాత్రం మనం గెలుస్తాము, ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ధైర్యం ఉంది, మనకి క్యాడర్ ఉంది, మనం గెలుస్తాము అనేటటువంటి ఆలోచన ఆయన వాళ్ళిద్దరిలో ఎవ్వరు కూడా దానికి రాలేదు. కాబట్టి అది మొన్న జరిగింది, ఈ 4-3 రోజుల నుంచి జరిగిందంతా కూడా వాళ్ళ బలహీనతను బయట వేసుకున్నాయి తప్ప వాళ్ళ బలాన్ని మాత్రం ఎక్కడ ఎగ్జిబిట్ చేసుకోవడానికి దోహదపడాల. సార్, వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా కిలారి రోషయ్య గారు పోటీ చేయబోతా ఉన్నారు, మీకు బంధువు కూడా. సో గుంటూరు పార్లమెంట్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను గుంటూరు పార్లమెంటు ఆ చుట్టుపక్కల ఏ ఎన్నికలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అనుకూలంగానే ఉంటాయి తప్ప రెండోది కాదండి. అక్కడ వాళ్ళు ఏదో అక్కడ ఇంతకంటే పెద్దగా చేసిందే లేదు, ప్రజలకు భరోసా ఇచ్చింది లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసిందే లేదు. మనం గనక పోటీ చేసేటట్టయితే ఫలానా 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 మేము చేస్తాము అని వీళ్ళు ప్రజలకు చెప్పుకుంది లేదు. సైలెంట్గా ఎంతసేపు ఎన్నాళ్ళు గడిపినా కూడా వీళ్ళిద్దరూ కలిసి బీజేపీ ఎన్ని సీట్లు ఇచ్చుద్ది అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ తప్ప సీట్లు మనం పంపిణీ చేసుకుంటే మన వ్యూహం ఏంటి, ఏ విధంగా మనం అధికంగా సీట్లు గెలుస్తాం అనే దాని మీద ఒక్కరోజున్న చర్చ జరిగిందండి. ముందు నుంచి ఏదో అన్నారు కాబట్టి మేము పోటీ చేస్తామని ముందు ఒక టైంలో మా ఇద్దరు తప్ప మేము బీజేపీతో పొత్తు లేదు అన్న రోజులు ఉన్నాయి. మొట్టమొదట బీజేపీతో పొత్తు ఉంది అన్న రోజులు ఉన్నాయి.
క్లారిటీ లేనటువంటి రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదేం దీర్ఘకాలం ఉండేది కాదు. ఇది అబాస్పాలు అవటానికి దారి తీస్తుంది తప్ప ఇంక రెండోది కాదు. సో ఇది మొత్తంగా తెలుగుదేశం జనసేన టీడీపీ పొత్తు ఏదైతే ఉందో అది దీర్ఘకాలం కొనసాగే పొత్తు కాదని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో గుంటూరుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతుందని కూడా ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, సుందర టీవీ, తాడేపల్లి నుంచి.